సో ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు దావోస్ నుంచి పెట్టుబడులు అయితే తీసుకురావడం జరిగింది. 1,78,000కు పైగా పెట్టుబడులు అయితే తీసుకొచ్చారని చెప్పేసి అయితే మనకు చాలా వినిపిస్తుంది. మరి ఇంతకు నిజానికి ఎన్ని పెట్టుబడులు అయితే తీసుకొచ్చారు, మరి దీంతో ఏం చేయబోతున్నారు ఫ్యూచర్లో, భవిష్యత్తుకి మరి ఏం చేయబోతున్నారు అని దీని గురించి అయితే ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. సో రేవంత్ రెడ్డి గారు అయితే 1,78,000కు పైగా పెట్టుబడులు తీసుకొచ్చారని అయితే చెప్తున్నారు. మరి దీంతో ఏం చేయబోతున్నారు? డెఫినెట్గా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగినటువంటి దావోస్లో జరిగినటువంటి సదస్సులో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక చరిత్రలోనే ఒక చిరస్థాయిగా మిగిలిపోయే రికార్డు స్థాయిలో ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇవాళ తెలంగాణకు తీసుకురావడం జరిగింది. ఇవాళ మనం చూసాం, గతంలో కూడా లాస్ట్ ఇయర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అంటే ఇవాళ ప్రజాప్రభుత్వం ఈ చేస్తున్న అభివృద్ధి సంక్షేమంతో పాటు పెట్టుబడులే ధ్యేయంగా ఇవాళ పెట్టుబడులు వస్తే తెలంగాణలో నుండి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఇవాళ తెలంగాణ వైపు, హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇవాళ అంటే తెలంగాణ ప్రజాప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇవాళ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, అంటే ఈ ప్రభుత్వం సింగిల్ విండో విధానం కావచ్చు, ఇవన్నీ కూడా చూసి ఇవాళ ప్రపంచంలో మేటి స్థాయిలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఇవాళ హైదరాబాదు, తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి ఇవాళ సిద్ధమైనవి. మరి గత 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్, అదేవిధంగా ఆనాటి ఐటీ మినిస్టరు ఎంతసేపు ప్రచారం చేసుకున్నాడు తప్ప ఏనాడు కూడా ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి స్థాయిలో పెట్టుబడులు తీసుకురానటువంటిది మనకు కనబడుతుంది. మొత్తం కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో, కేటీఆర్ ఐటీ మినిస్టర్ కాలంలో మొత్తం తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు 25,000 కోట్లే. మరి ఇవాళ ప్రజాప్రభుత్వం ఈసారి దాదాపు 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఇవాళ తెలంగాణలో పెడుతున్నారు. అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనమే ఇవాళ ఈ పెట్టుబడులు రావడం అనేది జరుగుతుంది. అయితే మనం గతంలో చూసుకున్నట్లయితే కనుక 40,000 కోట్లు పెట్టుబడి అయితే తీసుకురావడం జరిగింది. మరి ఇవన్నీ ఏం చేశారు, దీనికి ప్రతి ఒక్కటి లెక్క వేసి చూపించాలని చెప్పేసి కూడా ఇతర పార్టీ వాళ్ళు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీనికి ప్రతి ఒక్క లెక్క అనేది ఇప్పుడు మీ దగ్గర ఉందా? ఎస్, డెఫినెట్గా మేము అదే చెప్తున్నాం. ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రజలకు జవాబుదారీతరంగా ఈ ప్రజాప్రభుత్వం ఉంది. ఎస్, గతంలో వచ్చినటువంటి కంపెనీలు ఇవాళ మీకు కావాలంటే లిస్టు నా దగ్గర ఉంది, నేను కూడా చదివి కూడా చూపిస్తాను, మీరు ఒకసారి జూమ్ కూడా చేసుకోవచ్చు. ఏ కంపెనీలు వచ్చినాయి గతంలో, ఇవి ఆ కంపెనీలు ఇవాళ ఆల్రెడీ నేను బీఆర్ఎస్ నాయకులని రమ్మంటున్న వాళ్ళనే ఛాలెంజ్ చేస్తున్నా, రండి ఇప్పుడు సైట్కి పోదాం, ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయో అక్కడికి పోదాం. ఆ విధంగా అక్కడ ఈ కంపెనీలు ఎంత ప్రోగ్రెస్ జరుగుతుందో ఇవాళ ప్రజలే చెప్తారు కదా. మీరు కంపెనీ దగ్గరికి రండి, పోదాం. మీరు వేగంగా మాట్లాడడం, మీరు చేసింది 10 ఏళ్లలో మీరు తేనటువంటి పెట్టుబడులు ఇవాళ ప్రజాప్రభుత్వం తెస్తుంటే చూసి ఓర్వలేక ఇవాళ ప్రజాప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో అని ఏదో అవాకులు చివాకులు మాట్లాడడం కాదు. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ ఒక కనివిరుగని రీతిలో రికార్డు స్థాయిలో ఇవాళ తెలంగాణకు పెట్టుబడులు వచ్చినప్పుడు కనీసం ఒక మంచి మనసుతోటి ఆస్వాదించండి, వెల్కమ్ చేయండి, అంతే తప్ప మీ స్వార్థ రాజకీయాల కోసం ఇట్లాంటి సందర్భంలో కూడా రాజకీయాలకు ఇది సమయం కాదని నేను బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నాను. ఈ పెట్టుబడితో 50,000 ఉద్యోగాలకు వస్తాయని చెప్తున్నారు. మరి అన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందా? సో ఇప్పుడు విద్యార్థులకు కానివ్వండి, నిరుద్యోగులకు కానివ్వండి, ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చా? డెఫినెట్గా అదే చెప్తున్నాండి. ఇవాళ కంపెనీలు వస్తే, పెట్టుబడులు వస్తే డెఫినెట్ కూడా లోకల్ యువతకు, స్థానిక యువతకు రేపు ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ ఈ కంపెనీల వల్ల దాదాపు 50,000 నుంచి 70,000 మందికి ఇవాళ ఉపాధి రాబోతుంది. దానికి అనుగుణంగా ఇవాళ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ స్కిల్ యూనివర్సిటీలో మన యువత కూడా పోటీ ప్రపంచంలో మిగతా కంపెనీలతో పోటీ పడాలంటే మన యువతకు కూడా స్కిల్ని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. డెఫినెట్ కూడా ఇది ఒక మంచి అవకాశం. మీరు చూడండి, రాబోయే రోజుల్లో ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే ఇవాళ అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు వస్తుంటే మీ 10 ఏళ్లలో చెయ్యంది మేము చేస్తున్నాం కదా. ఇవాళ తెలంగాణ యువతంతా కూడా ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు. ఇన్ని కంపెనీలు ఇవాళ చూడ, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని వేల పెట్టుబడులు ఇవాళ పెట్టలేదు. ఇవాళ హైదరాబాద్ ప్రజాప్రభుత్వంలో ఇవాళ ఈ తెలంగాణలో పెట్టడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి, అదేవిధంగా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి యొక్క కమిట్మెంట్ను చూసి, మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఇవాళ ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. మన యువతకు కూడా పెద్ద స్థాయిలో ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి.
ఇక్కడ మనం ఎంతసేపు చూసుకున్నా కానీ ఎక్కువ మట్టుగా అయితే హైదరాబాద్ గురించే మాట్లాడడం జరుగుతుంది, ఐటీ గురించి మాట్లాడడం జరుగుతుంది కానీ గ్రామ ప్రజల గురించి అయితే మాట్లాడడం లేదు. మరి గ్రామాల్లో ఎలాంటి డెవలప్ కాబోతుంది, అట్లీస్ట్ ఇప్పుడు ఈ పెట్టుబడులతోనైనా కాబోతుందా? ఎందుకంటే మనం గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే కనుక రోడ్లు అన్నారు, సరైన రోడ్లు లేవు గ్రామంలో, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు లేవు. సో మరి ఈ ప్రభుత్వంలోనైనా గ్రామాల్లో ప్రజలను పట్టించుకునే అవకాశమైనా ఉందా? డెఫినెట్ గా అండి. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ 10 ఏళ్లుగా అభివృద్ధి అనేది కేంద్రీకృతమైంది, డీసెంట్రలైజేషన్ జరగవలసిన అవసరం ఉంది. అందుకే ఇవాళ ప్రజాప్రభుత్వం డీసెంట్రలైజేషన్ ఆఫ్ అంటే అభివృద్ధి వికేంద్రీకరణ అనే నిదానంతో ఒక హైదరాబాదే కాదు అభివృద్ధి చెందొద్దు, మిగతా ప్రాంతాలు అన్ని కూడా సమానంగా అభివృద్ధి చెందితేనే తెలంగాణ అభివృద్ధి చెందినట్టు ఇవాళ హైదరాబాద్తో పాటు వరంగల్ అదేవిధంగా మిగతా పట్టణాలలో కూడా ఇవాళ కంపెనీలు పెట్టడానికి ఇవాళ ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. అక్కడ కూడా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది, అంటే అభివృద్ధి వికేంద్రీకరణ ఇవాళ ఈ ప్రజాప్రభుత్వంలో జరుగుతుంది, గతంలో జరగలేదు. మీరన్నట్టు డెఫినెట్ కూడా గ్రామ స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి యువతకు కూడా స్కిల్ని ఇంప్రూవ్ చేసి వాళ్ళకి ఇంకే ఏ విధంగా మెరుగైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి అనుగుణంగానే ఇవాళ మీరు చూడండి, ఇవాళ కంపెనీలు ఏర్పాటు చేస్తే ఈ వివిధ ప్రాంతాలు ఒక్క హైదరాబాద్లోనే పెట్టట్లేదు, మిగతా ప్రాంతాలలో కూడా పెడుతున్నాం. అంటే తెలంగాణ మొత్తంగా అభివృద్ధి జరగాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా అప్పుల పాలు చేసింది తెలంగాణని. సో మరి ఇప్పుడు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం చాలా పెట్టుబడులు అయితే తీసుకొస్తుంది కానీ మరి ఇప్పుడు వాళ్ళలాగానే ఈ ప్రభుత్వం కూడా చేస్తుందా? మరి అప్పుల పాలైన అవకాశం కూడా ఉందా? గత 10 ఏళ్ళలో తెలంగాణలో కేసీఆర్ పరిపాలనలో 7 లక్షల కోట్ల అప్పులు చేసిర్రు. ఇవాళ నెలకు దాదాపు 6,500 కోట్ల రూపాయలు ఇంట్రెస్టే కడుతుంది ప్రజాప్రభుత్వం. అయినా కూడా ఇవాళ ఈ ఒక ఆర్థిక క్రమశిక్షణతో, అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోటి ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ డెఫినెట్ కూడా ఇవాళ పెట్టుబడులు ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా ఇవాళ మహిళల్ని, రైతులని, యువతని అందరిని ఆదుకునే ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఇవాళ మీరు చూడండి, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి మన యువత కూడా ఇవాళ ప్రపంచ స్థాయి మేటి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇవాళ సకల రంగాల్లో, అన్ని రంగాల్లో అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళు చేసినట్టు విచ్చడివిలి ఆర్థిక విధ్వంసం గత 10 ఏళ్లలో జరిగింది. ఇవాళ అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయి కదా. ఈ ప్రజాప్రభుత్వం ఒక ఆర్థిక క్రమశిక్షణతోటి ముందుకెళ్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఇతర పార్టీలతో పాటు ప్రజలు కూడా ఇచ్చిన ఇప్పుడు ఏవైతే హామీలు ఉన్నాయో సో హామీలను ఇంకా వచ్చి సంవత్సరం అయినా కానీ, ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా కానీ హామీలను మాత్రం ఇంకా చేయలేకపోతుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన 24 గంటల్లోనే మేము ఇచ్చినటువంటి హామీలు అమలు చేసినాం. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు కావచ్చు. ఇవాళ అదేవిధంగా ఇవాళ గతంలో ఏదైతే మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినా ఇవాళ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళనే స్టార్ట్ ఆల్రెడీ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. రైతు రుణమాఫీ జరిగింది. ఇవాళ ఒక్కొక్కటిగా ఇవాళ గ్యాస్ 500 రూపాయలకి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ దేశ చరిత్రలోనే ఎవరు కనివిని ఎరగని రీతిలో రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి. ఇవాళ రైతు కూలీలకు కూడా, అంటే వ్యవసాయ కూలీలకు కూడా ఇవాళ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరు చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. సంవత్సర కాలంలో ఇన్ని చేసినాం కదా. మీ 10 ఏళ్లలో ఏం చేసిరో చెప్పండి. మీ 10 ఏళ్ల పాలనకు మా సంవత్సర కాల పాలనకు చర్చ పెడదాం, డిబేట్. ఎవరేం చేసిరో ప్రజలే నిర్ణయిస్తారు కదా. ఇవాళ అందుకే మేము చేసినటువంటి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చిందో ప్రతి హామీని కూడా అమలు చేసి తీరుతామని. డెఫినెట్ కూడా అమలు చేస్తాం. వెయిట్ చేయండి. మీకు అంత తొందర ఎందుకండి? మీరు 10 ఏళ్లలో మీరేం చేసిరో చెప్పండి. మా సంవత్సర కాలంలో ఇవాళ చేస్తున్నాం కదా. అందుకే ప్రజలు మా వైపు మిమ్మల్ని ఫామ్ హౌస్కే పరిమితం చేసిరు కదా. ఇవాళ ఇప్పటికైనా ఈ విష ప్రచారాలు మానండి. ఇవాళ మీరు ఒక ప్రతిపక్ష బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీలో మీరు ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. ఈ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వండి. డెఫినెట్ కూడా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ 10 ఏళ్లలో ఏనాడు కూడా మీరు ప్రతిపక్షాలని మాట్లాడించింది లేదు. ఈ ప్రజాప్రభుత్వం ఆ విధంగా కాదు కదా. మేమేమంటున్నాం అంటే ఇవాళ అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులే ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి 18 గంటలు పైగా ఇవాళ పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నారు. పరిపాలన సెక్రటరీ నుంచి జరుగుతుంది. స్వేచ్ఛాయుత వాతావరణం గతంలో ఈ విధంగా లేదు కదా. నియంతృత్వంగా ఫామ్ హౌస్ నుంచి ఉన్నందుకే నేను ఫామ్ హౌస్కే పరిమితం చేసి. ఇప్పటికైనా ఈ విష ప్రచారాలు మానండి. చేతనైతే ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వండి. థ్యాంక్ యూ. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు అయితే. సో నమస్తే అన్న. నమస్తే బ్రదర్. సీఎం రేవంత్ రెడ్డి గారు 1,78,000 కోట్లు పెట్టుబడులు అయితే తీసుకొచ్చినట్లయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ పెట్టుబడులతో మరి ఏం చేయబోతున్నారు? నిజానికి మరి ఇన్నిగానం పెట్టుబడులు తెచ్చారంటారా?
మేమేం చేసేది కాదు. విదేశీ గడ్డ మీదకి పోయి తెలంగాణ రాష్ట్రంలో దావోస్కి పోయి ఈ సంవత్సరమే 1,78,950 కోట్ల రూపాయలు, గతంలో 40,000 కోట్ల రూపాయలు, అంతకుముందు 30,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా 55వ ఆర్థిక మీట్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి మెరుగైనటువంటి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నమ్మకాన్ని క్రియేట్ చేయడంతో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులతో కూడా హైదరాబాద్ అనువైన ప్లేస్ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నాం. అదేవిధంగా అంటే ఈ పెట్టుబడులు మనం గతంలో చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు కూడా పెట్టుబడులు తీసుకురావడం జరిగింది కానీ వాళ్ళైతే నిర్వహించుకోలేదు. మరి ఇప్పుడు ఈ పెట్టుబడులతో పాటు అంటే 50,000 ఉద్యోగాలు కూడా వస్తాయని అయితే అంటున్నారు. నిజానికి 50,000 ఉద్యోగాలు వస్తాయంటారా? 50,000 ఉద్యోగాలు ప్రాథమిక దశలు రాబోతూ ఉన్నాయి. తర్వాత ఒకసారి కంపెనీ పెట్టిన తర్వాత సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ కూడా స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇంకా ప్రత్యక్షంగా 50,000 ఉద్యోగాలు అయితే పరోక్షంగా కూడా చాలా మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ రూపంలో ఆదాయం వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం పాలదూసే ప్రయత్నంలో భాగంగా స్కిల్ యూనివర్సిటీని కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దావోసు పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం దావో చేసుకుంటాను కాదు. గతంలో కేసీఆర్ గారు ఏమో ఎన్నడూ దావోసు పోలేదు. అదే కాకుండా కేటీఆర్ గారు దావోసు పోయినా కూడా వారు తెచ్చిన పెట్టుబడులు 28,000 కోట్ల రూపాయలు మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్ట్రేలియా పోయినా అభివృద్ధి కోసమే, దావోసు పోయినా దావోసు చేసుకుంటాం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో పెట్టుబడి తీసుకొచ్చే ప్రయత్నాలు భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతుంది. కాబట్టి అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. అంటే గతంలో చూసుకున్నట్లయితే కనుక 40,000 కోట్లు అయితే తీసుకురావడం జరిగింది. మరి ఆ పెట్టుబడులు అసలు ఏం చేస్తారు, వీటితో ఏం చేస్తారని చెప్పేసి కూడా ఇతర పార్టీ వాళ్ళైతే ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి లెక్క చూపించాలంటూ కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో దీనికి మీరు ఎలాంటి సమాధానం? కంపెనీతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఎమ్మడే స్టార్ట్ కావు, దానికి కొంత టైం పడుతుంది. ఆల్రెడీ 18 కంపెనీతో ఒప్పందం చేసుకుంటే 16 యూనిట్లు, కొన్ని యూనిట్లు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, కొన్ని ప్రోగ్రెసివ్ దశలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరమో లేకపోతే ఈ నెల మిడ్ ఆఫ్ ది ఇయర్లో ఖచ్చితంగా మిగతా కంపెనీలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. పెట్టుబడులు అనేది ఒప్పందం జరుగుతుంది తప్ప పెట్టుబడులు ఒప్పందం జరిగిన తర్వాత కొంత టైం టేకింగ్లో పర్మిషన్లు ఉంటాయి. పర్మిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చింది. వాళ్ళు కన్స్ట్రక్షన్ పూర్తి కావాల్సి ఉంటుంది. అదే కాకుండా ఇంకా కొన్ని పర్మిషన్ రావాల్సి ఉంటుంది, ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా రకరకాల ప్రాసెస్లు ఉంటాయి. అనవసరంగా ప్రతిదాని రాజకీయం చేసే ప్రయత్నం, తెలంగాణ అభివృద్ధి ప్రధానంలో ముందుకు పోవద్దు, డెవలప్మెంట్ జరగవద్దు, ఎంప్లాయ్మెంట్ జరగవద్దు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. కాబట్టి ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. వారిలాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేసే ప్రయత్నం చేస్తలేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంది కాబట్టి తెలంగాణ అభివృద్ధి ముఖ్యం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో అడుగులు పడతా ఉన్నాయి. కాబట్టి విదేశీ కంపెనీలను కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉన్నారు. మనం ఎప్పుడు చూసుకున్నా కానీ అంటే ప్రతి ఒక్కరైతే ఇక్కడ ఎంతసేపు హైదరాబాద్లోనే డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఐటీ పరంగా కానివ్వండి, అంటే ఉద్యోగాల పరంగా కానివ్వండి. మరి అక్కడ మనకి విలేజెస్ ఎలా డెవలప్ అవ్వబోతున్నాయి, అక్కడ రైతుల సమస్యలు ఎలా తీర్చబోతున్నారు ఈ పెట్టుబడులతో? అంటే ఈ పెట్టుబడుల్లో కూడా కొన్ని సోలార్ సంబంధించినటువంటి ములుగు జిల్లాలో కావచ్చు, వెనుకబడిన జిల్లాలో కూడా సోలార్ పవర్ ప్రాజెక్టుల రూపంలో కావచ్చు, అదే ఫార్మా విలేజ్ రూపంలో కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాల ప్లానింగ్స్తో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు 25 ఏర్పాటు చేసినాం. అక్కడ కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రాంతాలు డెవలప్మెంట్ కావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో బాగా సోలార్ కావచ్చు, అదే కాకుండా పవర్ ప్రాజెక్టులు కావచ్చు, ఫార్మా విలేజెస్ కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. టూరిజం ద్వారా ఆ ప్రాంతాల్లో అక్కడ మౌలిక వసతులు పెంపొందే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేగా టెంపుల్ టూరిజం ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో విస్తరించున్నది. అన్ని జిల్లాలు కావచ్చు, మండల హెడ్‌క్వార్టర్ వరకు, విలేజ్ వరకు కూడా రోడ్డు ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ, హైదరాబాద్ అనేది ప్రపంచ నగరాలతో పోటీ పడుతుంది. టోక్యో కావచ్చు, సింగపూర్ లాంటి దేశాలతో ఉన్నటువంటి నగరాలతో పోటీ పడుతుంది తప్ప భారతదేశంలో ఉన్న నగరాలతో తెలంగాణ, హైదరాబాద్ పోటీ పడలేదు. అగ్రగామిగా ఐటీలో కావచ్చు, బెంగళూరు తర్వాత తెలంగాణ ఉంది, హైదరాబాద్. నెక్స్ట్ హైదరాబాద్ భారతదేశంలో రాజధాని కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యాలతో ముందుకు పోతాం. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా కానీ ఆర్ఎస్కే హామీలు మాత్రం అన్న హామీలు మాత్రం ఇంకా నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీనికి మీరు ఏమంటారు? 160 హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది. చర్చకు వస్తే మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిరుద్యోగం విషయంలో మేమేం చేసినాం, నోటిఫికేషన్ విషయంలో జాబులు ఎన్ని ఇచ్చినాం, రైతులకు సంబంధించి ఏం చేసినాం, మహిళలకు సంబంధించి ఏం చేసినాం, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం కావచ్చు, హైదరాబాద్ డెవలప్మెంట్ కావచ్చు, మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, త్రిపుల్ ఆర్ కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర పోర్టులు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, డ్రై పోర్ట్లు తెచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం కేంద్రం నుంచి నిధులు కావచ్చు, అన్నిటి మీద ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తే సమాధానం చెప్తానికి సిద్ధంగా ఉన్నా ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది.